ఆస్ట్రేలియా వెళ్ళడానికి వీసాదారులు అన్నీ క్లోజ్ అయ్యాయి అని ఫిక్స్ అయి విసిగిపోయి ఉంటే ఆగండి. ఆస్ట్రేలియా బ్యాలెట్ వీసాతో డైరెక్ట్గా ఎంటర్ అయ్యి అక్కడే వర్క్ వీసా కానీ స్టూడెంట్ వీసా కానీ మార్చుకునే ఒక సాలిడ్ షార్ట్ కట్ ఇప్పుడు ఓపెన్లో ఉంది. కానీ దీనికి ఇంకా కొన్ని డేస్ మాత్రమే టైం ఉంది. అసలు ఏంటి అనేది జాగ్రత్తగా చెప్తాను, నోట్ చేసుకోండి. ఆస్ట్రేలియా వర్క్ అండ్ హాలిడే వీసా సబ్ క్లాస్ 462. దీనికి సంబంధించిన బ్యాలెట్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్స్ June 4th నుంచి June 25th వరకు ఓపెన్లో ఉంటాయి. అండ్ ఫస్ట్ డ్రా వచ్చి July 2nd ఉంది. టైం చాలా తక్కువ ఉంది. అసలు ఎవరు అప్లై చేయాలి, సింపుల్ లైన్స్ లో చెప్తానో నోట్ చేసుకోండి. మీ ఏజ్ 18 to 30 years మధ్య ఉండాలి. IELTS లో ఓవరాల్ 5.5 స్కోర్ ఉండాలి. ఏ బ్యాండ్ లో కూడా 5 కన్నా తక్కువ ఉండకూడదు. బ్యాంక్ అకౌంట్ లో 5 to 8 lakhs ఫండ్స్ చూపించగలగాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో డిపెండెంట్స్ ని ఇంక్లూడ్ చేయకూడదు. కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, పాస్ట్ లో మీకు ఏ కంట్రీ వీసా రిజెక్ట్ అయినా కూడా బేసిక్ ఎలిజిబిలిటీ కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఈ బ్యాలెట్ కి అప్లై చేసుకోవచ్చు. ఆ రిజెక్షన్ ఇంపాక్ట్ దీనిపైన అస్సలు ఉండదు. సెలెక్ట్ అయితే బెనిఫిట్స్ మాస్టర్ క్లాస్ ఉంటాయి. 12 months అక్కడ ఉండొచ్చు. ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు, ట్రావెల్ చేయొచ్చు అండ్ ప్యారలల్ గా 4 months అక్కడే చదువుకోవచ్చు కూడా. మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ గా ఉంటే ఫ్యూచర్ లో దీన్ని 3 years వరకు ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఒక్క నిమిషం, ఇక్కడే చాలా మంది మోసపోతారు. బ్యాలెట్ లో నేమ్ సెలెక్ట్ అవ్వగానే వీసా వచ్చినట్టు కాదు. అది జస్ట్ లక్కీ డ్రా మాత్రమే. దాని తర్వాత కంప్లీట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, హెల్త్, క్యారెక్టర్ చెక్స్ ఉంటాయి. చాలా మంది బ్యాలెట్ తర్వాత చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వీసా పోగొట్టుకుంటారు. మీరే అప్లై చేసుకుని రిస్క్ రెఫరెన్సెస్ క్రియేట్ చేసుకోవడం కంటే మీ ప్రొఫైల్ అసలు దీనికి సెట్ అవుతుందా లేదా అండ్ యాక్యురేట్ గా ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని ఒక క్లియర్ ప్లాన్ కావాలి అంటే మా గ్లోబల్ స్టార్ టీమ్ కి ఒక్కసారి మీ డీటెయిల్స్ పంపండి. డైరెక్ట్ గా మాట్లాడి క్లియర్ గా ప్రాసెస్ మొదలు పెడతాం.